ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. రెండవ భాగంగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. దావీదునకు హెబ్రోన్లో పుట్టిన కుమారులు ఎవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు. కర్మెలీయురాలైన అబిగేలునకు పుట్టిన దానియేలు రెండవవాడు. గేషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు. హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవవాడు. అబిటలు కనిన షెఫట్య ఐదవవాడు. అతని భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రేయాము ఆరవవాడు. ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరములు 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవనగా అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. ఈబారు, ఎలీషామా, ఎలీపేలెటు, నోగహు, నేపేగు, యాఫియా. ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అను 9 కుమారులు. ఉపవత్న వలన కలిగిన వారు కాక వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. సొలొమోనునకు రెహబాము కుమారుడు. అతని కుమారుడు అబియా. అబియాకు ఆసా కుమారుడు. ఆసాకు యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు. యెహోరామునకు అహజ్యా కుమారుడు. అహజ్యాకు యోవాషు కుమారుడు. యోవాషునకు అమజ్యా కుమారుడు. అమజ్యాకు అజర్యా కుమారుడు. అజర్యాకు యోతాము కుమారుడు. యోతామునకు ఆహాజు కుమారుడు. ఆహాజునకు హిజ్కియా కుమారుడు. హిజ్కియాకు మనష్షే కుమారుడు. మనష్షేకు ఆమోను కుమారుడు. ఆమోనునకు యెషియా కుమారుడు. యెషియాకు కుమారులెవరనగా జ్యేష్ఠుడు యెహనాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాలుగవవాడు షల్లూము. యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను. అతని కుమారుడు సిద్కియా. యెకొన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు, మల్కీ, రాము, పెదాయా, షెనజ్జరు. యెకమ్యా, హోషామా, నెదబ్యా. పెదయా కుమారులు జెరుబ్బాబేలు, షిమి. జెరుబ్బాబేలు కుమారులు మెషుల్లూము, హనన్యా. షేలోమీతు వారికి సహోదరి. హషుబా, ఓహేలు, బెరెక్యా, హసద్యా, యూషా బెన్సెహదు అను మరి 5 ఉండిరి. హనన్యా కుమారులు పెలెట్యా, యెషయా. రేఫాయా కుమారులను అర్నాను కుమారులను ఒబద్యా కుమారులను షెకన్యా కుమారులను. షెకన్యా కుమారులలో షెమయా అనొకడుండెను. షెమయా కుమారులు 6. హట్టూషు, ఈగాలు, బారియాహు, నెయర్యా, షాపాతు. నెయర్యా కుమారులు 3. ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రికాము. ఎల్యోయేనై కుమారులు 7. హోదవ్యా, ఎల్యాషీబు, పేలయా, అక్కూబు, యోహానాను, దెలయ్యా, అనాని. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. యూదా కుమారులు ఎవరనగా పేరేసు, హెష్రోను, కర్మి, హూరు, షోబాలు. షోబాలు కుమారుడైన రేవాయా యహాతును కనెను. యహాతు అహుమైని, లహాదును కనెను. ఇవి సోరాతీల వంశములు. అబియేతాము సంతతి వారెవరనగా యెజ్రీయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజ్జెలెన్పోని. మరియు గేదోరీలకు పితరుడగు పెనుయేలును, హుషాయేలునకు పితరుడగు ఏజెరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవ తండ్రి అయిన అషూరునకు హేలా, నయారా అని 2 భార్యలుండేరి. నయారా అతనికి అహుజామును, హేపెరును, తెమనీని, హాయా, హస్తారిని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమారులు. హేలా కుమారులెవరనగా జేరేతు, సోహారు, ఎత్నాను. కోజు, అనూబును, జోబెబాను. హారూము కుమారుడైన అహరీయేలు యొక్క వంశములను కనెను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదనపడి ఇతని తల్లి కంటినని అతనికి తల్లి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షూవాహు సహోదరుడైన
కెలూబు ఎస్తోనునకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎస్తేను బేత్రాఫాను, పాసెయాను, ఇర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేకావారు. కనజు కుమారులు ఒత్నీయేలు, షేరాయ. ఒత్నీయేలు కుమారులలో హతతు అనొకడుండెను. మెయానోతై ఒఫ్రాను కనెను. షేరాయ పనివారి లోయలో నివసించేవారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారి పనివారై ఉండెరి. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలా, నయము. ఏలా కుమారులలో కనజు అనొకడుండెను. యహల్లేలు కుమారులు జీపు, జీఫా, తిరియా, అషర్యేలు. ఎజ్రా కుమారులు ఏతేరు, మేరేదు, ఏఫేరు, యాలోను. మేరేదు భార్య మిర్యామును షమ్మాయిని, ఎష్టెమోను. వారికి పెద్దదైన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యహూదియా గేదెరునకు ప్రధాని అయిన ఏరోదును, షోకోను ప్రధాని అయిన ఏబేరును, జానోహాకు ప్రధాని అయిన యెకుతీయేలును కనెను. మేరేదు వివాహం చేసుకొనిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహాము సహోదరి అయిన హుదీయా భార్య యొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయీలా, మైకాతీయుడైన ఎష్టెమో. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోను. ఈషీ కుమారులు జోహేతు, బెన్జోహేతు. యూదా కుమారుడైన షేలాహు కుమారులెవరనగా లేకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దయి. సన్నపు వస్త్రములు నేయు అష్బేయ ఇంటి వంశకులకును, యొకోమీయులకును, రోజేబాయులకును, యోవాషు వారికిని, మోయాబులో ప్రభుత్వమునొందిన షారాపీయులకును, యాషూబిలెహేము వారికిని అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరివాడలై నెతాయిము నందును గేదేరానందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకే అచ్చట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెముయేలు, యామీను, యారీబు, జేరాహు, షావూలు. షావులునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిష్పాము కుమారుడు, మిష్పామునకు మిష్మా కుమారుడు. మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు. హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమి కుమారుడు. షిమికి 14 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. వారు బెయేర్షెబాలోను, మొలాదాలోను, హజర్షువాలోను, బిల్హాలోను, ఏజెములోను, తోలాదులోను, బెతియేలులోను, హోర్మాలోను, సిగ్లగులోను, బెత్మార్కాబోతులోను, హజర్సూసాలోను, బెత్బిరీలోను, షారాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి. ఏతాము, అయ్యీను, రిమ్మోను, తోకేను, ఆషాను అనువారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికుండెను. వారు మేషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడైన యోషా, యోవేలు, అషీయేలు కుమారుడైన షేరాయాకు పుట్టిన యెషిబ్యా కుమారుడైన యోహు, ఎల్యోయేనై, యహాకోబా, యెషోహాయ, ఆషాయ, అదీయేలు, యెషిమియేలు, బెనాయ. షెమాయాకు పుట్టిన షిమ్రీ కుమారుడైన యోదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపీ కుమారుడైన జీజా అనువారు. పేర్ల వరుసను వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలై ఉండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెతుకుటకై గేదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలములకు పోయిరి. మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖములు గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. పేర్ల వరుసను వ్రాయబడి ఉండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఈషీ కుమారులైన పెలెట్యాను, నెయర్యాను, రేఫాయను, ఉజ్జీయేలును అధిపతులుగా నిర్ణయించుకొని షేయూరు మనమునకు పోయి అమాలేకులను తప్పించుకొనిన శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు.
మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5వ అధ్యాయము. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలువెళ్ళెను. ఆయనను జన్మ స్వాతంత్రము యోసేపు దాయెను. ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా హానోకు, పల్లు, హెజ్రోను, కర్మి. యోవేలు కుమారులలో ఒకడు షెమాయ. షెమాయాకు గోగు కుమారుడు, గోగునకు షిమి కుమారుడు, షిమికి మీకా కుమారుడు, మీకాకు రేవాయ కుమారుడు, రేవాయాకు బయలు కుమారుడు, బయలునకు బేయేరా కుమారుడు. ఇతడు రూబేనులకు పెద్ద. అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెరగొని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలిన వారు యెహీయేలు, జెకర్యాయును. యోవేలు కుమారుడైన షెమాకు పుట్టిన అజాజు కుమారుడైన బెలాయును. బేలా వంశపు వారు అరోయేరు నందును నెబో వరకు బయల్మెయేరు వరకును కాపురముండిరి. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున యూఫ్రటీస్ నది మొదలుకొని అరణ్యపు సరిహద్దుల వరకును వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధం జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికి ఎదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారు యహనై వారును షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటి వారైన వారి సహోదరులు 7. మీకాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యకాను, జీయా, ఏబేరు. వీరు హూరి అను వారికి పుట్టిన అబీహైలు కుమారులు. ఈ హూరి యెరోయాకు, యారోయా గిలాదునకు, గిలాదు మీకాయేలునకు, మీకాయేలు యెషీషైకి, యెషీషై యహాదోకు, యహాదో బూజునకు పుట్టిరి. గూని కుమారుడైన అబ్దేలునకు పుట్టిన అహి వారి పితరుల ఇండ్ల వారికి పెద్ద. వారు బాషానులో ఉన్న గిలాదునందును దాని గ్రామముల యందును షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలు రాజైన యెరోబాము దినములలోను తమ వంశావళుల వరుస లెక్కలో చేర్చబడిరి. రూబేనీలలోను గాదీలలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగిన వారు 44,760 మంది ఉండిరి. వీరు హగ్రీయులతోనూ ఎతూరా వారితోనూ నాపీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను కనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. హగ్రీయులను వారితో ఉన్నవారందరూ వారి చేత అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను, పశువులను, 2,70,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకొని పోబడు వరకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును వీరి స్థానముల యందు కాపురముండిరి. మనష్షే అర్ధగోత్రపు వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును, షేనీరు వరకును, హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఏఫేరు, ఈషి, ఎలియేలు, అజ్రియేలు, ఇర్మియా, హోదవ్యా, యహాదియేలు. వీరి కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనం చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు అషూరు రాజైన పూలు మనస్సును, అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీలను, గాదీలను, మనష్షే అర్ధగోత్రపు వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా అలహునకును,
హాబోరునకును హారాకును గోజాను నది ప్రాంతంలో వరకును వారిని కొనిపోయాను. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.